సైనసైటిస్కు అదే సరైన వైద్యం. తాత్కాలిక ఉపశమనం కోసం చూస్తే అంతే. సరైన వైద్యం అందకపోతే బ్రెయిన్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల తీవ్రమైన తలనొప్పి, వాంతులతో పాటు ఫిట్స్, కోమా వంటి పరిస్థితులు తలెత్తుతాయి. చివరికి ప్రాణం కూడా పోయే ప్రమాదం ఉంది. సైనసైటిస్ను అశ్రద్ధ చేయకండి, బ్రెయిన్ దెబ్బతినే అవకాశం ఉంది. తరచుగా ఇబ్బంది పెట్టే సైనసైటిస్ సమస్య మీ బ్రెయిన్ని దెబ్బతీసి మెనింజైటిస్కు దారితీయగలదని మీకు తెలుసా? దీనివల్ల తీవ్రమైన తలనొప్పి, వాంతులతో పాటు ఫిట్స్, కోమా వంటి పరిస్థితులు తలెత్తుతాయి. చివరికి ప్రాణం కూడా పోయే ప్రమాదం ఉంది. మన భారతదేశంలో 12 కోట్ల మంది ప్రతి ఏడాది ఏదో ఒక సమయంలో ఈ సైనసైటిస్ కు గురై ఇబ్బంది పడుతున్నారని స్టడీస్ చెబుతున్నాయి. సైనసైటిస్ సమస్య సైనస్ గదులు ఇన్ఫెక్షన్ కు గురైనప్పుడు తలెత్తుతుందని మనకు తెలుసు. దీంతో ముక్కుకు ఇరువైపులా నుదురు దగ్గర, కళ్ళ చుట్టూ నొప్పి కలుగుతుంది. జలుబు, తలనొప్పి, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు ఇబ్బంది పెడతాయి. అలాగే దీనివల్ల వాసన చూసే శక్తి దెబ్బతింటుంది. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ముఖం బరువుగా అనిపిస్తుంది. నిద్ర సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. తరచుగా వస్తూ ఇబ్బంది పెట్టే సైనసైటిస్ సమస్య రాను రాను ముదిరి దీర్ఘకాలిక క్రానిక్ సైనసైటిస్ గా మారుతుంది. దీన్ని త్వరగా నియంత్రించకపోతే దీర్ఘకాలిక సైనసైటిస్ లోని ఇన్ఫెక్షన్ క్రమంగా సైనసెస్ కి, మెదడుకి మధ్య ఉండే పలచని బోన్ల బ్యారియర్ ను దాటి మెదడు చుట్టూ ఉన్న మెనింజస్ కు చేరే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఇది ఇన్ఫ్లమేషన్ కు దారితీసి మెనింజైటిస్ కి కారణమయ్యి తీవ్రమైన తలనొప్పి, వాంతులు, ఫిట్స్, కోమా ఇంకా మెదడు సంబంధిత సమస్యలకు కారణమయ్యే ప్రమాదం ఉంటుంది. చివరికి ప్రాణం మీదికి తెస్తుంది. అందువల్ల ఈ సైనసైటిస్ సమస్యకు వీలైనంత త్వరగా సరైన వైద్యం అందాలి. కానీ అందడం లేదు. కారణం ప్రస్తుత ఆధునిక వైద్య విధానం. ఆధునిక వైద్యం సైనసైటిస్ సమస్యకు ప్రధానంగా డీకంజెస్టెంట్స్, యాంటీబయాటిక్స్ ను ఉపయోగిస్తుంది. ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి, కానీ సమస్యను పూర్తిగా తగ్గించలేవు. దీనికి తోడు డీకంజెస్టెంట్స్ ను తరచూ వాడుతూ ఉంటే గుండె దడ, ఆందోళన, మూత్ర విసర్జనలో సమస్యలు, ఆకలి లేకపోవడం, ముక్కు దిబ్బడ, రక్తపోటు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే యాంటీబయాటిక్స్ వినియోగం వలన వాంతులు, డయేరియా, దద్దుర్లు, తలనొప్పి, అలర్జీ వంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలకు ఆయుర్వేద వైద్య విధానం సరైనదని పదే పదే చెబుతూ ఉంటాం. ఆయుర్వేదం సైనసైటిస్ ను పీనస లేదా దుష్ట ప్రతిశాయంగా వర్ణిస్తుంది. ఇది ప్రధానంగా కఫదోషం ఆధిక్యం అవ్వడం వల్ల కలుగుతుంది. కఫం పేరుకుపోవడం వల్ల నాసికా మార్గాలు మూసుకుపోయి శ్లేష్మం పేరుకుపోవడం, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలకు నాసికా మార్గాలను శుభ్రపరచడం, ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడం, శ్వాసకోశ ఆరోగ్యాన్ని బలపరచడం వంటి చర్యల ద్వారా దీర్ఘకాలిక ఉపశమనాన్ని ఇచ్చి తద్వారా సైనసైటిస్ సమస్యను ఆయుర్వేదం నియంత్రిస్తుంది. దీనికి 4 పద్ధతులను సూచిస్తుంది. అందులో మొదటి పద్ధతి ఔషధాలు. తులసి సైనసైటిస్ సమస్యకు అద్భుతమైన సహాయకారి. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటీవైరల్ గుణాలు ముక్కు రంధ్రాల్లోని వాపును తగ్గించడంలో సహాయపడతాయి. తులసి శ్వాస నాళాలను శుభ్రం చేసి ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కఫాన్ని తగ్గించి శ్వాసను సులభతరం చేస్తుంది. తులసి ఆకుల తాజా రసాన్ని ముక్కుల్లో వేసుకుంటే సైనసైటిస్, తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఆకులను నీటిలో మరిగించి తయారు చేసిన టీ తీసుకోవడం వలన శ్వాస సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వాసాలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది శ్వాస సంబంధిత వ్యాధుల పరిష్కారానికి ప్రసిద్ధి. వాస సహజ ఎక్స్పెక్టోరెంట్ గా పనిచేసి నాసికా మార్గాల్లో పేరుకునే కఫాన్ని కరిగించి బయటకు పంపుతుంది. దీని వలన ముక్కు రంధ్రాలు శుభ్రంగా ఉండడమే కాకుండా వాపును తగ్గించడంలో కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని ఔషధ గుణాలు శ్వాస నాళాలను బలపరిచి ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో తోడ్పడతాయి. ఇది
దీర్ఘకాలిక సైనసైటిస్ సమస్యల నివారణకు సహాయం చేస్తుంది. త్రికటు. శొంఠి, మిరియాలు, పిప్పళ్ళు ఈ మూడింటి కలయికతో ఈ త్రికటు ఔషధం తయారవుతుంది. అనేక వ్యాధుల నియంత్రణలో దీన్ని వాడతారు. ఇది శరీరంలో జీర్ణాగ్నిని పెంచి కఫాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. త్రికటు శరీరానికి వేడిని అందించి శ్వాస మార్గాలను శుభ్రపరచి తేలికగా శ్వాసించడానికి సహకరిస్తుంది. దీని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శ్వాసనాళాల్లోని వాపును తగ్గించి శ్వాస సంబంధిత ఇబ్బందులను నివారిస్తాయి. చల్లటి వాతావరణంలో ఈ త్రికటు ఔషధాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి పెరిగి రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. రెండవ పద్ధతి చికిత్సలు. నస్యకర్మ. నస్యకర్మ అనేది ఆయుర్వేదంలో ప్రాచీనమైన సమర్థవంతమైన చికిత్సా విధానం. ఈ ప్రక్రియలో నాసిక మార్గాల ద్వారా ఘృతం అంటే ఔషధ నెయ్యిని లేదా ఔషధ నూనెలను, పౌడర్లను, ద్రవాలను అందించడం ద్వారా శరీరంలోని కఫం తొలగించబడుతుంది. సైనసైటిస్ చికిత్సలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇది నాసికా మార్గాలను శుభ్రపరచి శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. ముక్కు రంధ్రాల్లోని వాపును తగ్గించి ఆక్సిజన్ ప్రసరణను మెరుగుపరచడంలో నస్యకర్మ అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. అణుతైలం వంటి ఔషధ నూనెలు నాసికా మార్గాల్లో తేమను నిలిపి శ్వాసనాళాలను శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఈ చికిత్సను ఆచరణలో ఉంచడం ద్వారా నాసికా మార్గాలు ఆరోగ్యంగా ఉండి దీర్ఘకాలిక సైనసైటిస్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆవిరి పీల్చడం. ఆవిరి పీల్చడం సైనసైటిస్ సమస్యకు తక్షణ ఉపశమనం కలిగించే సులభమైన చికిత్స. వాస, తులసి, శొంఠి వంటి ఔషధ మూలికలతో ఆవిరి పీల్చడం వల్ల నాసికా మార్గాలు, శ్వాసనాళాలు శుభ్రపడి కఫం కరిగి బయటకు వచ్చేస్తుంది. ఇది ముక్కు రంధ్రాలలోని వాపును తగ్గించి శ్వాస మార్గాలను సులభతరం చేస్తుంది. వేడి ఆవిరి వల్ల రక్త ప్రసరణ మెరుగుపడటంతో శరీరం త్వరగా విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. ఈ చికిత్స సైనసైటిస్ తో పాటు రుగ్మతలైనటువంటి జలుబు, దగ్గుల నుండి ఉపశమనం పొందడానికి కూడా ఉపయోగపడుతుంది. తరచుగా ఆవిరి పీల్చడం ద్వారా నాసికా మార్గాలు శుభ్రంగా ఉండి మళ్ళీ ఇన్ఫెక్షన్లు రాకుండా కూడా చేస్తూ ఉంటుంది. పంచకర్మ చికిత్సలు. పంచకర్మ అనేది శరీరంలోని విష పదార్థాలను శుద్ధి చేయడానికి ఆయుర్వేదం సూచించిన అత్యుత్తమమైన శుద్ధి విధానం. దీర్ఘకాలిక సైనసైటిస్ చికిత్సకు ఇది ఒక సమగ్ర పరిష్కారం. పంచకర్మలో ముఖ్యంగా వమనం, విరేచనం వంటి పద్ధతులు ఉపయోగిస్తారు. ఇవి శరీరంలోని ఆమాన్ని తొలగించి రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. ఈ ప్రక్రియ కఫాన్ని పూర్తి స్థాయిలో తొలగించి నాసికా మార్గాలను శుభ్రంగా ఉంచుతుంది. పంచకర్మ చికిత్స మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించి శ్వాస నాళాలకు శ్రేయస్కరంగా పనిచేస్తుంది. దీన్ని అనుభవం కల వైద్యుల పర్యవేక్షణలో చేయడం వలన దీర్ఘకాలిక సైనసైటిస్ నుండి శాశ్వత ఉపశమనం పొందవచ్చు. వీటితో పాటు శమన చికిత్స, స్వేదనం, స్నేహనం, వమనం, విరేచనం, ధూమపానం వంటి ఇతర చికిత్సలు కూడా ఈ సైనసైటిస్ నియంత్రణలో ఉపయోగకరంగా ఉంటాయి. మూడవ పద్ధతి ఆహారం. సైనసైటిస్ సమస్యలను నివారించడానికి వేడి ఆహారాన్ని, తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. కూరగాయలు, సూప్లు వంటి పోషక ఆహారాలు శరీరాన్ని వేడిగా ఉంచి శ్వాస మార్గాలను శుభ్రం చేయడంలో సహాయపడతాయి. మీ ఆహారంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన మసాలాలు, ముఖ్యంగా పసుపు, అల్లం వంటివి చేర్చడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. పసుపులోని కర్క్యుమిన్ వాపు తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం ముక్కు రంధ్రాల నొప్పి, వాపు తగ్గించి కఫాన్ని కరిగించడానికి సహకరిస్తుంది. అలాగే ఇటువంటి ఆహారంతో పాటు సరిపడా నీటిని తాగడం కూడా అవసరం. అది కూడా చల్లటి నీరు కంటే గోరువెచ్చని నీటిని తీసుకోవడం మంచిది. దీనివల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉండి కఫం బయటకు వెళ్లడం సులభతరంగా అవుతుంది. నాలుగవ పద్ధతి లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్. కాలుష్యం, ధూళి, పుప్పొడి వంటి అలర్జీన్లకు దూరంగా ఉండటం చాలా అవసరం. చల్లటి వాతావరణంలో ఎక్కువసేపు ఉండడం లేదా తేమ ఉన్న ప్రదేశాల్లో ఉండడం వల్ల ముక్కు మార్గాలు ఎక్కువగా బ్లాక్ అవుతాయి. కాబట్టి వీటికి కూడా వీలైనంత దూరంగా ఉండడం మంచిది. వేడి నీటితో స్నానం చేయడం, ఆవిరి పీల్చడం వంటి అలవాట్లు శ్వాస మార్గాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని కూడా అలవాటు చేసుకోండి. అలాగే ప్రతిరోజు ప్రాణాయామం చేయండి. దీని
దీనివల్ల శ్వాసనాళాలు శుభ్రంగా ఉండి శరీరంలో ఆక్సిజన్ ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని వాత కఫ దోషాల అసమతుల్యతను సరిచేసి శారీరక మానసిక ప్రశాంతతను పెంపొందిస్తుంది. ఇలా ఇప్పటి వరకు చెప్పిన విధంగా ఔషధాలు చికిత్సల సహాయంతో జీవన విధానంలో చిన్న చిన్న మార్పులతో సంపూర్ణ శరీర ఆరోగ్యానికి తోడ్పడి సైనసైటిస్ వ్యాధిని పూర్తిగా నియంత్రించే ప్రయత్నం చేస్తుంది ఆయుర్వేదం. ఇటువంటి సమర్థవంతమైన ఆయుర్వేద వైద్యాన్ని అందించడంలో మా వర్ధన్ ఆయుర్వేద ప్రథమ స్థానంలో ఉంటుంది. మా వర్ధన్ ఆయుర్వేదకి వైద్య రంగంలో 25 ఏళ్ల అనుభవం ఉంది. ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు సిబ్బంది నిత్యం ఎంతో మంది పేషెంట్స్ కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 100% ప్రకృతి సిద్ధమైన చికిత్సలు చేస్తూ ఉంటాం. చివరిగా ఒక మాట, ప్రతి వ్యాధి తీవ్రత ప్రభావం ఒక్కో వ్యక్తిపై ఒక్కోలా ఉంటుంది. దీనికి తోడు ప్రతి ఒక్కరి శరీర ధర్మం దోషాలు భిన్నంగా ఉంటాయి. అందులో ఈ సైనసైటిస్ వ్యాధిలో అయితే అక్యూట్ సైనసైటిస్ అని, సబ్-అక్యూట్ సైనసైటిస్ అని, క్రానిక్ సైనసైటిస్ అని సమస్య తీవ్రత బట్టి రకాలు ఉంటాయి. అందువల్ల ఎవరికి ఎటువంటి వైద్యం సరిపోతుందో అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులు మాత్రమే చెప్పగలరు. కాబట్టి సొంత ప్రయత్నాలు చేయకుండా ఆయుర్వేద వైద్యులను సంప్రదించడం మంచిది. ఇది ఈ వీడియోలో టాపిక్. ఇంకో వీడియోలో మరో మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాం. నుంచి వచ్చే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలను మిస్ అవ్వకుండా ఉండాలంటే మా వర్ధన్ ఆయుర్వేద ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ను ఆన్ లో పెట్టుకోండి. అలాగే నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ఒక వాట్సాప్ ఛానల్ ని కూడా రన్ చేస్తున్నాం. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అలాగే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ సైనసైటిస్ వ్యాధిపై మీకు ఇంకేమైనా సందేహాలుంటే మా ఛానల్లో ఆ టాపిక్ పై ఆల్రెడీ కొన్ని వీడియోలు చేశాము. డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, వెళ్ళి చూసేయండి. చివరిగా మీకు మీ ఆరోగ్యంపై ఎటువంటి సందేహాలున్నా, మీ ఆరోగ్య సమస్యలకు సరైన పరిష్కారం దొరకాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మా సహాయం పొందండి. మీ అందరికీ ఆరోగ్యం ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.